ప్రపంచ స్మోకింగ్ డే సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పల్మనాలజీ హెచ్ఓడి డాక్టర్ కె ప్రసన్నపూర్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కాంత్, ఇతర వైద్య సిబ్బంది, మెడికల్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగ త్రాగటం వలన మొదట ఊపిరితిత్తులు దెబ్బతిని క్రమేపీ క్యాన్సర్, హార్ట్అటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతకర వ్యాధులకు కారణమవుతుందన్నారు. పొగ త్రాగే వారికే కాకుండా అది కుటుంబ సభ్యులకు ప్రాణాంతకమవుతుందని, కనుక నో స్మోకింగ్ డే సందర్భంగా పొగ త్రాగేవారు పొగ మానేసే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి బుధవారం నారాయణ జనరల్ హాస్పిటల్ నందు పల్మనాలజీ డిపార్ట్మెంట్ లో స్మోక్ సెషన్ క్లినిక్ నందు పొగ మానలేని వారికి శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించబడుతుందని పల్మనాలజీ హెచ్ఓడి డాక్టర్ కె ప్రసన్నపూర్ణ తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను డాక్టర్ ప్రసన్నపూర్ణ, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు వరల్డ్ నో స్మోకింగ్ డే, అంటే ప్రతి మార్చ్ 2nd వెన్స్డే మనము నో స్మోకింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ నో స్మోకింగ్ డే అంటే ఆ ఒక్కరోజు స్మోక్ చేయొద్దని కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్మోకర్స్ టొబాకో వల్ల తెలిసిన నష్టాలను తెలుసుకొని కూడా వాళ్ళు మానడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ఎవరైతే స్మోక్ని మానాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన అవగాహనను పెంచడానికి ఒక రోజు ప్రత్యేకంగా నో స్మోకింగ్ డే అని పెడితే ఈ రోజు మేము స్మోక్ మానేస్తాము అనే ఓత్ తీసుకొని దానికి పల్మనాలజిస్టులు, సైకియాట్రిస్టులు, కమ్యూనిటీ మెడిసిన్, ఏ డాక్టర్ని, తర్వాత కుటుంబ సభ్యులందరి సహకారంతో టొబాకో మానేసి ఆరోగ్యంగా జీవించడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నా మెసేజ్ ఏంటంటే సెలబ్రేట్ స్మోక్ ఫ్రీ లైఫ్. సో స్మోకింగ్ అనేది, టొబాకో అనేది మీ జేబులకి చిల్లులు పెడుతుంది. ఎలాగా? ఫైనాన్షియల్గా మీకు ఇబ్బందులు కలిగించి, అలాగే ఊపిరితిత్తుల్లో కూడా చిల్లులు పెడుతుంది. ఊపిరితిత్తులు గాలి తీసుకోకుండా వాటిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇదే కాకుండా మరణానికి దారితీసే అనేక వ్యాధులు, అంటే స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, అలాగే ఇంకా క్యాన్సర్స్, ఇన్ని రకాల వ్యాధులకి, అంటే మరణానికి దారితీసే ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుంది. కాకపోతే దీని నుంచి ఎంత చెప్పినా కూడా ఎందుకు ఎవరు బయటపడలేకపోతున్నారంటే వెంటనే కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ఈరోజు స్మోక్ చేస్తే రేపు ఏం ప్రాబ్లం కావట్లేదు కాబట్టి చాలా లాంగ్ రన్లో స్లో పాయిజన్లా పనిచేసి ఒక్కొక్కరికి ఒక రకమైన ఇబ్బందిని కలిగిస్తుంది. సో ఈ రకమైన ఇబ్బంది వల్ల టొబాకో అనేది జనాలు చాలామంది హాబీగా స్టార్ట్ చేసిన వాళ్ళు దాని నష్టాన్ని తెలుసుకున్నాక కూడా అడిక్షన్లోకి వెళ్ళిపోయి, అంటే దానికి అలవాటు పడిపోయి దాని నష్టాలు తెలుసుకున్నాక కూడా చాలా అంటే ఊపిరితిత్తులు చాలా చెడిపోయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చేసేసి తర్వాత క్యాన్సర్లు వచ్చి ఇట్లా అన్నీ జరిగిన తర్వాత కానీ మానలేకపోతున్నారు. సో ఈరోజు ఈ నో స్మోకింగ్ డే మెయిన్ పర్పస్ మొదట్లో ఈ అలవాటు మొదట్లో ఉన్నవాళ్ళు లేదా అలవాటు లేని వాళ్ళు అలవాటు ఎందుకు చేసుకోకూడదు, ఒకవేళ అలవాటు అయిన వాళ్ళు కూడా నష్టం జరిగిన తర్వాత మానకుండా ముందే మానటం ఎలాగా అనే దాని గురించిన అవగాహన కోసం చేస్తున్నాము. అలాగే నారాయణ మెడికల్ కాలేజ్లో స్మోక్ సెసేషన్ క్లినిక్ అని ఒకటి ఉంది. అంటే ఎవరైతే పొగ తాగటం మానాలని కోరుకుంటున్నారో వాళ్ళకి మా వంతు సహాయంగా వాళ్ళు ఎందుకు మానాలి, ఎలా మానాలి, ఊపిరితిత్తుల వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయి, అవన్నీ స్క్రీనింగ్ టెస్టులు చేస్తాము. సో ఎవరైనా సరే పొగాకు మానాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా మా హాస్పిటల్లో పల్మనాలజీ ఓపీని సంప్రదిస్తే మేము స్మోక్ సెసేషన్కి, అంటే పొగాకు మానటానికి తగిన సహాయ సహకారాలు అందించగలుగుతాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారం. సో ఈరోజు నో టొబాకో డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, 2nd వెన్స్డే ఆఫ్ ది మార్చ్. దీనికి ముఖ్యంగా దీని గురించి ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ అవేర్నెస్ పబ్లిక్కి పెంచడానికి ఇది ఉద్దేశింపబడింది. కామన్ మ్యాన్కి, జనరల్ పబ్లిక్కి తెలిసినటువంటి ఇల్ ఎఫెక్ట్స్ కన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి స్మోకింగ్ అనేది. కళ్ళ దగ్గర నుండి కాళ్ళ వరకు ఏ భాగమైనా కానీ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ మేడం గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఇవన్నీ కాకుండా కూడా కాళ్ళలో బ్లడ్ సప్లై తగ్గించి బర్గర్స్ డిసీజ్ అని పూర్తిగా కాళ్ళకు గ్యాంగ్రీన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. సో ఈ స్మోకింగ్ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక రోజంతా సరిపోతుంది ఇల్ ఎఫెక్ట్స్. సో దాని గురించి ముఖ్యంగా ఎంత అవేర్నెస్ లేనందువల్లే చాలామంది దాన్ని తేలిగ్గా తీసుకోవడం అన్నీ జరుగుతుంది. మానడానికి కావాల్సిన సహకారం అందించడానికి ఇక్కడ సైకియాట్రీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పల్మనాలజీ డిపార్ట్మెంట్ కానీ ఈ స్మోకింగ్ సెసేషన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాము. సో దీన్ని సదావకాశంగా తీసుకొని పబ్లిక్ అవేర్నెస్ పెంచుతూ ఈ క్విటింగ్ ద స్మోకింగ్ బాగా ఎంకరేజ్ చేయడానికి వైడ్ స్ప్రెడ్ కోసం ఇవాళ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరుణ్ కాంత్, నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్. ఈరోజు నో స్మోకింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ తరపు నుంచి 3 డిపార్ట్మెంట్లు
కమ్యూనిటీ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్ అండ్ సైకియాట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న ర్యాలీ అవేర్నెస్ అబౌట్ నో స్మోకింగ్ డే గురించి ఇవాళ ఒక చిన్న ర్యాలీ జరపబోతున్నాము. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎలా సెసేషన్ ఎలా చేయాలి, అంటే ఎలా ఆపేయాలి అనే దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల, స్మోకింగ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా అధిగమించాలి, వాటి గురించి అవేర్నెస్ కోసం ఈరోజు చిన్న ర్యాలీ చేస్తున్నాము. ఈ సందర్భంగా మా 3 డిపార్ట్మెంట్లు ఒక చిన్న ర్యాలీ తర్వాత అండ్ ఎవరికైతే వీటి గురించి సందేహాలు ఏమైనా ఉన్నాయో వచ్చి ఓపీలో మా 3 డిపార్ట్మెంట్లలో సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ వాళ్ళు సంప్రదించవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.